మనమైతే ఈ వీడియోలో ఆదివాసీ స్టైల్లో బొంగులో చికెన్ అయితే చేయబోతున్నాం. దీని ముందు వీడియో అయితే మీరు చూసే ఉంటారు. ఒక బొంగును కొట్టడానికి ఎన్ని కష్టాలు పడ్డాము. పట్టపగలే మాకు చుక్కలు కనిపించినాయి. ఈ వీడియో అంతకు మించి ఉంటుంది. ముందైతే ఒక లైక్ కొట్టండి. ఇది లాగడం అయితే నా వల్ల కావట్లేదు, పైన ఇరుక్కుపోయినట్టుంది. ఒక గంట అయితే కష్టపడ్డాము దీన్ని తీసుకొచ్చి బొంగులో చికెన్ అయితే చేయబోతున్నా. చికెన్ ని పాత్రలో వండిన దానికంటే పచ్చి బొంగులో వండిన దానికి టేస్ట్ ఎందుకు వస్తుందో తెలుసా? ఇంకెన్నో సీక్రెట్లు చెప్తాను ఈ వీడియోలో. ఈ వెదురు బొంగునైతే పచ్చిగా ఉన్నప్పుడే కొయ్యాలండి, ఎండిపోయినప్పుడు అసలు కుదరదు. ఇదేనండి మా రాజభవనం. అతి త్వరలో మా ఊరు, మా ఇంటి వీడియో అయితే పెడతానండి. 4 ముక్కలైతే కోసేసారండి. ఈ పట్టుకొని మనమైతే ఇప్పుడు అడవిలోకి వెళ్ళి చేద్దాం. అసలు ఈ వీడియోలో బొంగులో చికెన్ కి అంత టేస్ట్ ఎందుకు వస్తుందో ఆ రహస్యాలని మీతో చెప్తాను. నాతో పాటుగా మిమ్మల్ని అడవిలో తీసుకెళ్తాను, బొంగులో చికెన్ అయితే చూపెడతాను. దీనికి మనకు కావాల్సింది కేజీ చికెన్ అయితే కావాలండి. 4 బొంగుల్లో కావాలి కదా. పచ్చిమిరకాయలు, టమాటాలు, కొత్తిమీర, ఉల్లిగడ్డలు అన్ని సిద్ధం చేశానండి, అల్లం పేస్ట్తో సహా. నేను మా ఆయన అయితే ఎవరు లేని అడవి కాలాలోకి అయితే వచ్చేసామండి. చూస్తున్నారా ఎర్రసీమలు ఎలా ఉన్నాయో? కుడితే మాత్రం మంట రేగిపోవాలి. అడవుల్లో ఉండే ఎర్రసీమలకి మేము అసలు బెదరం, భయపడం. ఇప్పగింజలు ఎరడానికి వెళ్ళినప్పుడు అయితే ఇలా కుప్పలు తిప్పలుగా మాకు కనబడుతూనే ఉంటాయి, మా మీద ఎక్కుతూనే ఉంటాయి, కరుస్తూనే ఉంటాయి. చూడండి, ఈ సైజ్ అయితే కట్ చేసుకోవాలండి మన బొంగులో చికెన్ చేయాలి అంటే. ఇంటి దగ్గర నుంచి అయితే అన్ని తెచ్చానండి, కట్లయితే ఇక్కడే సేకరించుకోవాలి. పొయ్యి కోసం అయితే 3-4 రాళ్ళు అయితే కావాలండి. ఇక్కడైతే రాళ్ళు మనకి కొదవే లేదు. ఈ బొంగులో చికెన్ చేయడానికైతే మనకైతే చాలా కట్టెలు కావాలి. కింద వేడి బాగున్నప్పుడే గొట్టంలో చికెన్ బాగా ఉడుకుతుంది. చూడండి మన లొకేషన్ ఎలా ఉంది, సూపర్ ఉంది కదా. ఇలాంటివి ఏ టౌన్లో దొరుకుతాయి, ఏ నగరంలో దొరుకుతాయి ఇంత నేచురల్గా? చికెన్ ని గొట్టంలో వేసినాక ఆకులతో మూత అయితే వెయ్యాలి కదా. ఏ ఆకులు కనబడితే ఆకులు వెయ్యొద్దండి, టేస్ట్ మారిపోద్ది. మోదిగాకులు మాత్రమే వెయ్యాలి, లేదంటే అరిటాకులు, తునికాకులు కూడా బాగుంటాయి. ఇంట్లో నుంచి కత్తిపీట అయితే ఇంత దూరం తీసుకురాలేక అన్ని అక్కడే కట్ చేసుకొని తీసుకొచ్చానండి. నేనైతే టమాటాలు, పచ్చిమిరకాయలు, ఉల్లిగడ్డలు, కొత్తిమీర కావలసిన అన్ని ఇంట్లోనే ప్రిపేర్ చేసి బాక్స్ లో వేసి తీసుకొచ్చినాను. మాంసం కూడా కావలసిన సైజులోనే కట్ చేపించుకొని తీసుకొచ్చాను కాబట్టి ఇక మసాలాలన్నీ కలిపేసి బొంగులో వేయడమే. పూర్తి వీడియో చూస్తేనే నేను ఎలా చేస్తున్నానో మీకు అర్థమవుతుంది. నా మతిమండ నేనైతే చిన్న గిన్నె తీసుకొచ్చాను. చూడండి, ఈ కేజీ చికెన్ కలపడానికి కుదురుతుందో లేదో. చూసారుగా, ఈ మాంసంలోకి కట్ చేసుకుని తీసుకొచ్చిన అన్నీ కలిపేశాను. మసాలాలు, అల్లం పేస్ట్ అన్నీ. ఏమున్నా లేకున్నా ఉప్పు కారమైనా ఎక్కువైనా అడ్జస్ట్ కావాల్సిందే. ఎందుకంటే మనం ఉన్నది అడవిలో కాబట్టి అవన్నీ దొరకకపోవచ్చు. ఉన్నదాంతోనే బాగా ఉండేలా ట్రై చేద్దాం. చూస్తున్నారుగా, ఈ కారం కూడా ఇంట్లో నుంచి తెచ్చింది. పసుపు అయితే వేసేసాను, ఇక కారం కూడా కలిపేద్దాం. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, నేనైతే చికెన్ ముక్కల్లోకి కారము, మసాలాలు, అల్లం పేస్ట్ అన్ని వేసిన తర్వాత ఆయిల్ కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఈ బొంగులో చికెన్ కైతే కావలసిన మసాలాలన్నీ నేను ఇంట్లోనే తయారు చేసుకున్నానండి, రోట్లో. కానీ అవన్నీ చూపించాలంటే వీడియో ఇంకా ఎక్కువ వెళ్తుంది. కొంచెం నిమ్మరసం కూడా అందులో యాడ్ చేయండి, దానివల్ల మంచిగా టేస్ట్ వస్తుందండి చికెన్కి. చెప్పాను కదా, కొంచెం ఆయిల్ యాడ్ చేస్తే ముక్క కొద్దిగా సాఫ్ట్గా ఉడుకుతుందని. తెలుసుగా, అడవి అంటేనే నా వీడియోలే అడవి అన్నమాట. అడవి తల్లి ఎలా మేకప్ లేకుండా ఉంటుందో అలాగే నా వీడియోస్ అన్ని అలాగే ఉంటాయి. బొంగుల్లో వేయడానికి చికెన్ అంతా మొత్తం అయితే రెడీ చేసేసానండి. బొంగు లోపలికి కూడా కొంచెం ఆయిల్ కూడా కొంచెం వేయండి లైట్ గా, అలా వేస్తే అంటు పట్టకుండా ఉంటది.
ఈ తయారైన చికెన్ అయితే బొంగు లోపల అయితే వేసేద్దామండి. ఈ వెదురు గొట్టం నిండుగా అయితే చికెన్ అయితే వేయొద్దండి, కొంచెం గ్యాప్ ఉంచాలి. ముక్క ఉడికినప్పుడు ఉబ్బుతుంది కదా. ఇదిగో నేనైతే బొంగులోకి చికెన్ అయితే వేసేస్తున్నాను ఫ్రెండ్స్. ముక్కలైతే కింద అడుగు దాకా చేరాలి కాబట్టి అప్పుడప్పుడు అలా కుదిపినట్టు చేయాలి గొట్టాన్ని. అబ్బా, చుట్టూ ప్రకృతి ఎంత అందంగా ఉందో చూడండి. ఎంత పెద్ద 5 స్టార్ హోటల్లో ఉన్నా ఇలాంటి స్వచ్ఛమైన గాలి, ఇలాంటి ప్రశాంతమైన వాతావరణం మనకి ఎక్కడ దొరుకుతుందా? దాదాపు నగరాలన్నీ కలుషితం అయిపోయాయి. గాలి కూడా కేవలం కొన్ని పల్లెల్లో మాత్రమే ప్రశాంతమైన గాలి మిగిలింది, ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది. ఇదిగో చూడండి, ఈ మాత్రం అయితే చికెన్ గొట్టంలో వేయాలి. మోదిగాకులతో లేదా అరిటాకులతో బొంగునైతే గట్టిగా మూత పెట్టేయాలి. ఇదిగో చికెన్తో నింపిన వెదురు బొంగులైతే సిద్ధమైపోయినాయి. ఇప్పుడు వీటినైతే నిప్పుల్లో వేసి కాల్చబోతున్నాం. నేనైతే సమానంగా పెట్టేశానండి, కొంచెం ఏటవాలుగా పెట్టాలండి. నేనైతే కొద్దిసేపు ఉడికిన తర్వాత కొంచెం హైట్లో పెడతాను. వీటి కింద అయితే మంట కరెక్ట్గా ఉండాలి, మంట తగ్గకుండా అయితే చూసుకోవాలి. ఇప్పుడైతే ఏటవాలుగా మార్చి పెట్టాను చూడండి. ఇలా కొద్దిసేపు కాలిన తర్వాత ఇంకో వైపు తిప్పాలి. తిప్పుతూ ఉండాలండి ఇట్లా ఒక రౌండ్గా. ఇటు అన్నిటైతే నేను తిప్పేశాను చూడండి. నల్లగా ఉన్నాయన్నీ ఇట్లా తిప్పేసాము. ఒక 15 నిమిషాల తర్వాత ఈ బొంగులో చికెన్ ఉడకడానికైతే 45 నిమిషాల నుంచి గంట దాకా పడుతుందండి. ఆ చికెన్ లో అయితే నీళ్లు కూడా ఊరిందండి కొంచెము, ఎందుకంటే టమాటా కొంచెం వేసాను కదా. అడివంతా చికెన్ వాసన గుబాలిస్తాను. మేమైతే అప్పుడప్పుడు చికెన్ ని తీసి చెక్ చేసామండి, ఎందుకంటే అందులో వాటర్ ఊరింది కదా, అది కొంచెం తగ్గిపోవాలి బాగా. మా ఆదివాసుల్లో అయితే ఇలాగే చేస్తామండి, ఉన్నది ఉన్నట్టుగానే చూపిస్తున్నాను. మీరు ఎలా చేస్తారో నాకైతే తెలియదండి. ముక్క ఉడికిందో లేదో మనం ఇప్పుడైతే చూద్దాం. చూస్తుంటే నోరు ఊరిపోతుంది. నా చేతులతో కొట్టిన వెదురు బొంగుతో, నా చేతితో వండిన వెదురు బొంగు చికెను టేస్ట్ చేస్తుంటే ఆహా, అబ్బా, మజానే వేరు. నాకైతే అద్భుతంగా అనిపిస్తుంది. అసలు ఇంత టేస్ట్ ఎలా వచ్చిందో తెలుసా మీకు? పచ్చి వెదురు బొంగులు అయితే కొంచెం నీరుంటుందండి, అది చికెన్తో ఉడికేటప్పుడు కలిసి మంచి టేస్ట్ అయితే వస్తుంది. పైగా నిప్పుల మీద ఉడకబెట్టాం కదా మనం, అందుకే మనము స్వయంగా చేసుకున్న బొంగులో చికెన్ గానీ, బొంగులో బిర్యానీ గానీ చాలా టేస్ట్ ఉంటుంది. అడవిలో ఉండే నేనే ఇలా చేసినప్పుడు మీరు ఇంకా బాగా చేయగలరు. మీకు ఏదైనా కొత్తగా ట్రై చేసి తినాలి అనిపిస్తే చేసుకుని తినేయండి. అది బాగున్నా బాగలేకపోయినా ఒక అనుభవం అయితే వస్తుంది కదా. 100 ఆలోచన కంటే ఒక అనుభవం గొప్పది కదా. మేము చూడండి, అప్పటికప్పుడు క్యాంపింగ్ చేయాలంటే క్యాంపింగ్ చేస్తాము. చేపలు తినాలనిపించినాయి అనుకో, చేపల వేటకైతే అడవులకు వెళ్ళిపోతాం. ఆనందం ఎప్పుడు మన దగ్గర రాదండి, మనమే ఎత్తుక్కుంటూ వెళ్ళాలి. ఒక ప్రయత్నం అనేది ఎప్పుడు గొప్పదే, ట్రై చేయండి. మొత్తం 4 బొంగులు అయితే చికెన్ చేశానండి. ఒక బొంగు చికెన్ అయితే మేము తినేసాము. 3 బొంగులు చికెన్ అయితే ఆ పాత్రలో వేస్తున్నాను. ఎందుకో చెప్పలేదు కదా మీకు. దీని ముందు వీడియో అయితే చూశారు కదా, మన బొంగుల కోసం నాగన్న ఎంతో కష్టపడి కుట్టాడు కదా. 40 అడుగుల ఎత్తైన చెట్టు ఎక్కడం ఎంత కష్టం, ఆ ముళ్ళులు భరించి కుట్టి కిందికి దిగి అస్సలు మామూలు కష్టం కాదండి. అతను కూడా చికెన్ చేస్తాను కదా నాగన్న, నువ్వు కూడా రా అని చెప్పి అడిగామండి. కానీ ఆయనకి ఇంపార్టెంట్ వర్క్ ఉందని చెప్పేసి వెళ్ళిపోయినారు. అందుకే చికెన్ కొద్దిగా ఆయనకి తీసుకెళ్లాలని మేము మిగిలించుకొని తీసుకెళ్తున్నాం అన్నమాట. చూడండి బొంగు లోపల ఎంత హీట్ ఉందో, ఉడికిపోతుంది ముక్క. 3 బొంగుల చికెన్ కర్రీ అయితే సగం వచ్చిందండి గంజులో. మట్టి పాత్రల్లో, స్టీల్ పాత్రల్లో, అల్యూమినియం పాత్రల్లో వండడం చూసున్నారు మీరు. అడవిలోని వెదురు చెక్కతో మొట్టమొదటిసారిగా కూర చేసి అయితే చూపించాను మీకు.
మిగిలిపోయిన వెదురు ముక్కలతోనే చిన్న చిన్న సైజులో గ్లాసులు కూడా తయారు చేసామండి. వాటిలోనే నీళ్లు తాగితే అబ్బా భలే ఉంటుంది. నిజమే, నీళ్ళకైతే కొత్త టేస్ట్ అయితే వచ్చింది. దాదాపు నేనైతే ప్రతి ఒక్క వస్తువు అడవి నుంచే తీసుకుంటాను. నేనైతే అదే అందము, ఆరోగ్యం కూడా. చూసారుగా ఫ్రెండ్స్ ఎలా ఉంది మేము బొంగులో చికెన్ వండడం. నేనైతే కొత్తగా ట్రై చేయాలనుకున్నాను, కొత్తగా ట్రై చేశానండి. నిజంగా మాకైతే నచ్చింది. మీకు నచ్చిందో లేదో కామెంట్ రూపంలో మీరు తెలియజేస్తారని నేను అనుకుంటున్నాను. నా ఛానల్ అయితే కొత్త రకం కంటెంట్ అయితే చేస్తున్నాను, అది మీకు తెలుసు. నా వీడియోలు అయితే చాలా సహజంగానే ఉంటాయండి, నాలాగే. చూసారుగా ఈ బొంగులో చికెన్ అనేది ఎలా ఉంది. బొంగులో చికెన్ చేయడం కంటే బొంగు సేకరించడమే చాలా కష్టమైన పని. అదే విషయాన్ని అయితే దీని ముందు పెట్టిన వీడియోలు అయితే నేను చూపించానండి. చూడని వాళ్ళు ఉంటే ఎవరైనా చూడండి. ఎంత కష్టమో, ఎంత రిస్క్ తీసుకొని చెట్టు ఎక్కాలో చూపించాను కదా. అది తీసుకొని రావడమే పెద్ద టాస్క్. చికెన్ చేయడం అంతా ఈజీనే. ఇప్పుడు నేను చికెన్ వండి చూపించాను కదా, అందులో ఎలా అనిపించిందో మీకైతే కామెంట్ రూపంలో తెలియపరచండి. ఇలాంటి వీడియోస్ మరెన్నో వస్తాయి మన ఛానల్లో. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో కాండి. ఈ ఆడబిడ్డ రాధా ఛానల్లో మరెన్నో కొత్త కొత్త విషయాలు, కొత్త కొత్త మా ట్రైబ్స్ లో ఏవైతే జరుగుతుంటాయో అలాంటి విషయాలన్నీ మీ ముందుకు తెస్తానండి నేను. నిజంగా మీరైతే నా ప్రతి ఒక్క వీడియో చూసి స్పందిస్తున్నారండి. ఎప్పుడు మీ అభిమానం నా పైన ఇలాగే ఉండాలని కోరుకుంటూ మీ ఆడబిడ్డ రాధా.